పండుగలు, ఆచారాలు, పద్ధతులు ఏవైతే అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఏంటంటే లోకమంతా చేస్తుంది. పెద్ద పెద్ద సేవకులు చేస్తున్నారు, సీనియర్ విశ్వాసులు చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా చేయటం తప్పేం కాదు అన్నట్టుగా ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. రెండవది ఏంటంటే వాక్యాన్ని వివేచించి, అంటే వాక్య ప్రకారంగా నా చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ్యము లేదా క్రైస్తవులు ప్రవర్తిస్తున్నారా లేదా, ఏది వాక్యానుసారమైనది, ఏది వాక్యానుసారమైనది కాని, ఏది వాక్యానుసారము కానిది అనేది పరిశీలన చేస్తూ ఆచితూచి అడుగులు వేసే విధంగా ప్రవర్తించవచ్చు. పరిశుద్ధుడ తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలనైనా మరొకసారి నీ పాదస్థానికి వచ్చే ధన్యతను, సౌభాగ్యాన్ని మాకు అనుగ్రహించాం. కొన్ని వాక్యాలు మేము ధ్యానించబోతుండగా ప్రభు నీవే మాకు బోధకుడు అని బోధించమని, మా అందరితోనూ మాట్లాడమని తండ్రి, నీ చిత్తం మా జీవితాలు నెరవేర్చమని, ప్రతి విధమైన ఆటంకాన్ని, అభ్యంతరాన్ని పారదోలి నాయన ఈ యొక్క బైబిల్ క్లాస్ని ఘనంగా చేపడదని జరిగించు తండ్రి. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మాటలు ఎవరెవరికి చేరవలసి ఉందో వారందరికీ చేర్చబట్టుకు సహాయించు, కనికరించి దయ చూపించమని తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి మనమందరం కూడా దేవుని పాదసన్నిధికి రావటానికి దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనము దేవుని మాటల్లో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మనందరికీ తెలిసిన విధంగా లోకమంతా కూడా, లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం అంతా కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడేని, లెంట్ డేస్ని, తర్వాత గుడ్ ఫ్రైడేని, తర్వాత ఈస్టర్ని జరుపుకోవడంలో ఉన్నారు. ఇన్ని రోజులు శ్రమ దినాలంటూ, లెంట్ డేస్ అంటూ ఉపవాసాలు పెట్టారు. అలాగే రేపు గుడ్ ఫ్రైడే ఉంటుంది, తర్వాత సండే రోజు ఈస్టర్ అనేది రావటం జరుగుతుంది. అయితే వీటిని జరుపుకోవడంలో చాలామంది నిమగ్నమై ఉన్నారు. దీన్ని జరుపుకోవడమే వారికి ఒక సంతోషాన్ని కలిగించే రీతిగా ఉంది. అయితే ఈ సమయంలో ఒక క్రైస్తవుడు వాక్య ప్రకారంగా మనం చూస్తే 2 పనులు చేయవచ్చు. ఏంటంటే, ఒకటి, లోకంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ్యంతో పాటు కలిసి వెళ్ళిపోవడం. వాళ్ళు చేస్తున్న పండుగలు, వాళ్ళు చేస్తున్న ఆచారాలు, వాళ్ళు చేస్తుంది ఏదైతే ఉందో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ లేదా వాళ్ళతో పాటు వెళ్ళిపోవడమే. వాళ్ళు ఏం చెప్పినా, అంటే వాళ్ళు చేసినటువంటి ప్రతిదీ, క్రిస్మస్ చేస్తున్నారా, క్రిస్మస్ చేసుకుందాం, ఈస్టర్ చేస్తున్నా, ఈస్టర్ చేసుకుందాం, గుడ్ ఫ్రైడే చేస్తున్నా, గుడ్ ఫ్రైడే చేసుకుందాం, లేదా ఇంకేదన్నా ఫెస్టివల్ వాళ్ళు ఏదైనా తీసుకొని వస్తే దాన్ని కూడా ఆచరిస్తూ వెళ్ళిపోవడమే. కానీ ఇంకోటి కూడా చేయవచ్చు. వాక్య ప్రకారంగా ఇది, అంటే ఆచరించడం, లేదా ఈ విధంగా పండుగలు జరపడం, లేదా ఈ విధమైన ఆచారాలు, పద్ధతులు వాక్య ప్రకారంగా ఉన్నాయా లేదా అని పరిశీలన చేసి వాక్యానుసారంగా నడవటం. మరొకసారి చెప్తున్నాను, ఒక క్రైస్తవుడు అనే వ్యక్తి 2 విధాలుగా ప్రవర్తించవచ్చు. ఒకటి, సమస్త క్రైస్తవ్యంతో పాటు కలిసి వెళ్ళిపోవడం. వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం. పండుగలు, ఆచారాలు, పద్ధతులు ఏవైతే అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఏంటంటే లోకమంతా చేస్తుంది. పెద్ద పెద్ద సేవకులు చేస్తున్నారు, సీనియర్ విశ్వాసులు చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా చేయటం తప్పేం కాదు అన్నట్టుగా ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. రెండవది ఏంటంటే వాక్యాన్ని వివేచించి, అంటే వాక్య ప్రకారంగా నా చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ్యము లేదా క్రైస్తవులు ప్రవర్తిస్తున్నారా లేదా, ఏది వాక్యానుసారమైనది, ఏది వాక్యానుసారమైనది కాని, ఏది వాక్యానుసారము కానిది అనేది పరిశీలన చేస్తూ ఆచితూచి అడుగులు వేసే విధంగా ప్రవర్తించవచ్చు. 2 విధాలుగా ప్రవర్తించవచ్చు. అయితే ఈరోజు చాలామంది 100కి 80 లేదా 90% విశ్వాసులు లోకంలో ఉన్నటువంటి ఇతర క్రైస్తవ్యంతో పాటు లేదా క్రైస్తవులతో పాటు ఏకీభవిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అంతగా, అంటే బైబిల్లో అవును యేసుప్రభు చనిపోయినట్టుగా ఉంది కదా, ఈస్టరు అంటే యేసుప్రభు తిరిగి లేచినట్టుంది కదా, దాని ఒక పండగగా ఆచరించడం తప్పేమి, లేదా క్రిస్మస్ జరపడం తప్పేమి,
అలా ఏదో ఒకటి చెప్పి, ఏదో ఒక సాగు, ఏదో ఒక విషయం చెప్పి ఖచ్చితంగా లోక క్రైస్తవ్యం ఏదైతే చేస్తుందో దాన్ని వీళ్ళు అనుసరించడంలో నిమగ్నమై ఉంటారు. అయితే రెండవదిగా మనం చూసినట్లయితే ప్రతి క్రైస్తవుడు వాక్యాన్ని పరిశీలన చేయాల్సిన అవసరత ఉంది. అయితే ఈరోజు చాలామంది ఆ పరిశీలన చేసే విషయాన్ని చాలామంది పట్టించుకోరు. ఎవరైనా ఒక హై లెవెల్లో ఉన్నటువంటి పాస్టర్ చెప్పగానే, లేదా కొంతమంది విశ్వాసులు ఏదో చెప్పగానే వెంటనే వీళ్ళు గుడ్డిగా నమ్మి వాటిని చేస్తూ ఉంటారు. కానీ వాక్యం మనకేం చెప్తుందంటే, ఏదైతే వాక్యములో మనకు రాయబడి ఇవ్వబడిందో దాన్ని మాత్రమే మనం నెరవేర్చాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. వాక్యంలో ఉన్నదాన్ని మనం నెరవేర్చాలి, వాక్యంలో లేనిది కాదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అవును, బైబిల్లో యేసుప్రభు చనిపోయినట్టుగా, లేదా తిరిగి లేచినట్టుగా, లేదా ఇతర ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అందుకే పండుగలు జరుపుకుంటున్నాం అన్నట్టుగా కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ దాన్ని ఒకసారి మనము అనలైజ్ చేసుకొని కొంచెం ప్రార్థనాపూర్వకంగా దాన్ని పరిశీలన చేసుకుందాము. మనం ఎందుకు వాక్యాన్ని పరిశీలన చేయాలి? ఈ అంత్య దినాలలో వాక్యాన్ని పరిశీలన చేయకపోతే ఎవరైనా వచ్చి మనని మోసగించి మనని అపరాధంలో పడేసే అవకాశం ఉంటుంది. క్రీస్తు యేసుతో ఉన్న సహవాసం నుంచి మనల్ని వేరు చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా క్రైస్తవ్యం, అంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యం అనేది పండుగలు ఆచరిస్తున్న సమయంలో పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని వాక్యాన్ని పరిశీలిస్తూ అసలు ఏది కరెక్ట్, అసలు ఏంటి అనేది పరిశీలన చేయాల్సిన అవసరత ఒక క్రైస్తవునికి ఉంది. కాబట్టి అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా మీలో ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎక్కడెక్కడో మీరుండి ఈ వాక్యాలు వింటూ ఉండొచ్చు. కాబట్టి ఈ వాక్యాలు వింటున్నప్పుడు ఒకేసారి వెంటనే ఒక తీర్మానంలోనికి, లేదా ఒక ముగింపులోనికి, ఒక కంక్లూజన్స్ వచ్చేసి ఇది కరెక్ట్ కాదు, ఇది బోధ కరెక్ట్ కాదు, పాస్టర్ కరెక్ట్ చెప్పట్లేదు, లేదా ఇంకేదో అనేసి వెంటనే తొందరపడకుండా నేను చెప్పే విషయం ఏదైతే ఉందో దాన్ని నిదానించి, లేదా చక్కగా ఓపికతో దాన్ని ఆలోచిస్తే మీకు ఎంతో కొంత కొన్ని విషయాలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నేనేదో లోతైన విషయాలు లేదా ఎవరికీ తెలియని విషయాలు ఏదో నేను పంచుతాను లేదా నేను తెలియజేస్తానని కూడా కాదు. బైబిల్లో ఉన్నదాన్నే మనము ఒకసారి పరిశీలన చేసుకుంటూ మనం ముందుకు పోదాం. అయితే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు సేవ చేస్తున్న సమయంలో ఒకసారి ఒక సందర్భంలో మార్క్స్ వార్తలో మనం చూసినట్లయితే ఒక సందర్భంలో యేసు ప్రభు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. దాని గురించి ఒకసారి మనం చూద్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 5వ వచనం నుండి ఒకసారి మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 5వ వచనం నుండి. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. అందుకాయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయమును నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్న సమయంలో అప్పుడున్నటువంటి పరిస్థితి, 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ వివరించటం అనేది జరిగింది. స్వయాన్ని యేసు ప్రభువే చెప్తున్నటువంటి మాట. అయితే ఇలాంటి పరిస్థితి చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో కూడా ఉంది అనటానికి సందేహం ఏమి లేదు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారని తమ పెదవులతో క్రీస్తుని గణపరుస్తూ ఉంటారు, కానీ వాళ్ళ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంటుంది. అందుకే ఇలాంటి వారి కోసము, ఇలాంటి వారిని వేశ్యదారులైన మిమ్మును గూర్చి
అంటే అలాంటి వారు వేశ్యదారులని యేసు ప్రభు స్వయంగా చెప్తూ ఉన్నారు. పారంపర్య మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులను దేవోపదేశముగా బోధిస్తూ ఉన్నారు. తర్వాత మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా ఏం చేస్తున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అనేకులు ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకోవడంలో ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. గుడ్ ఫ్రైడే రోజు చక్కని బట్టలు వేసుకొని మంచిగా తమను తాము అలంకరించుకొని పెద్ద పెద్ద చర్చుల్లోకి వెళ్ళిపోయి పాస్టర్లు చెప్పే బోధలు వినేసి, లేదా కొంతవరకు వాళ్ళ వంతు వాళ్ళ ప్రార్థన చేసి వాళ్ళు ఏదో ఒక పండుగగా లేదా ఒక దుఃఖకరమైన లేదా సంతోషకరమైన వాతావరణాన్ని వాళ్ళు అనుభవించడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు వారు ఒక దుఃఖ దినముగా వాళ్ళు ఆ శోకాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. తర్వాత ఈస్టర్ రోజు అదొక సంతోష దినంగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రియమైన సహోదరులారా, ఈరోజు దేవుని వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే చాలామంది హృదయాలు దేవునికి దూరంగా ఉంటున్నాయి. అనేక మంది చర్చిలకు ఇలాంటి క్రిస్మస్ రోజు చర్చిలోకి వస్తూ ఉంటారు, తర్వాత గుడ్ ఫ్రైడే రోజు చర్చిలోకి వస్తూ ఉంటారు, లేదా ఏదైనా యానివర్సరీ రోజు ఎంత చర్చి కట్టి సంవత్సరం అయితే దానికి వస్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని సందర్భాలలో శుభ సందర్భం ఏదైతే సంతోషకరమైన సందర్భాలు ఉంటాయో ఆ సందర్భాల్లో వీళ్ళు వచ్చేసి ఆ మీటింగ్లో పాల్గొనేసి తర్వాత యథాతథమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అందుకే అట్టి వారి కోసం దేవుడు ఏమని చెప్తున్నా ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తూ ఉన్నారు. పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు, ఆరాధన చేస్తారు, అన్య భాషలు మాట్లాడతారు, తర్వాత వాక్యాలు చదివేస్తూ ఉంటారు, లేదా ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ హృదయం మాత్రం నాకు దూరంగా ఉన్నది. ఎక్కడో యెషయా ప్రవక్త ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇజ్రాయేలు ప్రజల మధ్యలో పరిచర్య చేస్తున్నప్పుడు అదే దుస్థితి, తర్వాత అదే ఇజ్రాయేలు ప్రజల మధ్యలో యేసు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు అదే దుస్థితి, అదే పరిస్థితిని ఈరోజు మనం కొట్టొచ్చినట్టుగా క్రైస్తవ్యంలో మనకు కనిపిస్తుంది, చూడొచ్చు. కాబట్టి ఈరోజు చాలామంది పెదవులతో దేవుని గణపరచటంలో, పెదవులతో పాటల ద్వారా దేవుని గణపరచటంలో, దేవుని ఆరాధించటంలో, దేవుని స్తుతించటంలో చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, ముందు పడుతున్నారు. కానీ తమ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించటం లేదు, లేదా దాన్ని పట్టించుకోవటం లేదు. అందుకే వారు వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత కలిగి జీవించరు, వారి వ్యక్తిగత జీవితంలో భయము భక్తి కలిగి జీవించరు, యథార్థత నీతి న్యాయాలు కలిగి యథార్థత కలిగి ఇలాంటి వాటిని వారి జీవితంలో కలిగి జీవించరు, విశ్వాసం కలిగి జీవించరు, దేవుని ఎడల విధేయత కలిగి జీవించరు. కానీ మీటింగ్లప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తారు, వచ్చి ప్రార్థనలు చేస్తారు. మీటింగ్లప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీతో పాటు బైక్ మీదో, కారు మీదో, లేదా బస్సులోనో ఆటోలోనో వెళ్తారు. వెళ్ళి హల్లెలూయా స్తోత్రాలు చెప్తారు, పాటలు పాడేస్తారు. తర్వాత ఆ చర్చిల్లో ఒకవేళ భోజనాలు అరేంజ్ చేస్తే భోజనాలు చేస్తారు, చేసేసి హ్యాపీగా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. అయితే ఇది ఎంతవరకు సరియైన క్రైస్తవ జీవితం అనిపిస్తుంది? ఇలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించే వాళ్ళు కోకొల్లలుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడే భారతదేశంలోనే కాదు, ఆయా దేశాల్లో కూడా, ఆయా నానా రకాల దేశాల్లో కూడా ఇలాంటి దుస్థితి ఉన్నట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఈ ప్రజలు ఒకవేళ యేసు ప్రభు ఈ కాలంలో ఈ సమయమునో, లేదా ఈస్టర్ జరుపుకుంటున్నా, లేదా గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నా, లేకపోతే క్రిస్మస్ జరుపుకుంటున్నా క్రైస్తవుల మధ్యలో యేసు ప్రభు ఉండి, లేదా యెషయా ప్రవక్త ఉండి ఒకవేళ వారి గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఈ మాట తప్ప ఇంకేం మాట్లాడగలరు? ఈ ప్రజలు నన్ను ఏం చేస్తున్నారు, తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, తమ పెదవులతో దేవుని గణపరుస్తూ ఉన్నారు, స్తుతిస్తున్నారు, హల్లెలూయా స్తోత్రాలు చెప్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ వారి హృదయం దూరంగా ఉంది, వారి హృదయం దేవునికి దూరంగా ఉంది. అందుకే యెషయా ప్రవక్త అదే చెప్తాడు, యేసు ప్రభు అదే చెప్తాడు. ఒకవేళ దేవుడు పంపిన సేవకుడు ఎవరైనా ఉంటే ఈరోజు వాళ్ళు పలికేది కూడా ఇదే. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే సంస్థతో సంబంధం లేదు,
క్రైస్తవ్యంలో మనం చూస్తే అనేకమైన సంస్థలు, అనేకమైన సంఘాలు, అనేకమైన వర్గాలు, అనేకమైన గుంపులు. మంచి బట్టలేయటమే వారి యొక్క లక్ష్యం. ఎప్పుడో ఒకసారి చర్చికి వెళ్ళి ఏదో చర్చిలో ఏం చేయడం, కనిపించడం వారి యొక్క లక్ష్యం. వారి కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ప్రార్థనలు చేసి లేదా ప్రార్థనలు పెట్టించుకొని పాస్టర్తో ప్రార్థనలు చేయించుకోవడం వారి యొక్క గురి, లక్ష్యం. కానీ హృదయాంతరంగంలో దేవునితో సహవాసం కలిగి ఉండాలని, లేదా నా హృదయంలో దేవుడు నివాసం చేయాలి, నాలో దేవుడు నివాసం చేయాలి, నా హృదయము నా దేవునికి నేను ఇస్తాను అనే ఆలోచన ఎంతమందికి ఉంది? ఈరోజు చాలామంది రహస్య పాపాల్లోనూ బహిరంగ పాపాల్లోనూ నిమగ్నమైపోతూ ఉన్నారు. కానీ మళ్ళీ ప్రార్థనకి యథాతథంగా వస్తారు, ప్రార్థనలు చేస్తారు, హల్లెలూయా స్తోత్రాలు చెప్తారు, మళ్ళీ వాళ్ళు యథాతథమైన జీవితం. కాబట్టి ఈరోజు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది అంటే, పండగలకు వ్యతిరేకంగా ఏమంటారు, అవును ఇక పండుగలు చేసుకుంటే ఇగో ఈ పాస్టర్కి నచ్చదు, మేము పండుగలు చేసుకుంటే ఆ పాస్టర్కి నచ్చదు. కానీ వాక్యం ఏమని చెప్తుంది? పండుగలను ఆచరించమని. అందుకే ఇక్కడే ఉన్నా, మనుషుల కల్పించిన పద్ధతులను, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దేవోక్తిగా. అందుకే మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క మరణాన్ని, ఆయన యొక్క శిలువ మరణాన్ని, అలాగే ఆయన యొక్క ఆరోహణమును లేదా ఆయన పునరుత్థానం ఏదైతుందో దాన్ని మనం స్మరించుకోవడానికి దేవుడు మనకేమిచ్చాడు? యేసు ప్రభు మనకేమిచ్చాడు? ప్రభు బలను పరిచయం చేయడం జరిగింది. ప్రభు బలలో పాల్గొంటున్నప్పుడు ఆ ప్రభు బలలో పాల్గొంటున్న వారందరూ కూడా యేసు ప్రభు యొక్క మరణాన్ని, లేదా ఆయన చనిపోయి తర్వాత పాతిపెట్టబడి తిరిగి లేచినటువంటి ఆ విషయాన్ని స్మరించడానికి, దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేశాడు? ప్రభు బలను యేసు ప్రభు పరిచయం చేయడం జరిగింది. అలాగే ఆ ప్రభు బలం తీసుకుంటున్నప్పుడు ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు యేసు ప్రభు యొక్క మరణాన్ని, ఆయన ఒక పునరుత్థానమును స్మరిస్తారు లేదా జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి ప్రత్యేకంగా ఏదో పండుగలు చేసేసి, ప్రత్యేకంగా ఏదో గొప్పగా లోకమంతా ఏదో తెలియజేసినట్టుగా పండుగలు చేసి, కొంతమంది ఏం చేస్తారంటే పండుగలు జరుపుకుంటూ మనం ఏం చేయొచ్చు? వాక్యాలు చెప్పేయచ్చు. ఇలాగా ఎన్నో విధాలుగా తాము చేస్తున్నటువంటి పనిని సమర్థించుకోవడానికి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దేవోక్తిగా, అంతేకాకుండా మనుషుల పారంపర్యాచారమును ఆచరించుటకు దేవుని ఆజ్ఞలను వాళ్ళు ఏం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు. దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టేస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞ, దేవుని చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఏదైతుందో దాన్ని వదిలేసి వీళ్ళు మనుషుల పారంపర్యాచారములను, మనుషుల యొక్క పద్ధతులను వాళ్ళు పాటించడంలో నిమగ్నమవుతున్నారు. కాబట్టి ఈరోజు ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలిగా నీవు ఎక్కడున్నా సరే, ఏ సంస్థకు చెందిన వ్యక్తివైనా సరే, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఈరోజు నీవు ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, నేను దేవుని ఆజ్ఞను గైకొంటున్నానా, లేదా మనుష్యుల పద్ధతులను, లేదా మనుషుల యొక్క పారంపర్యాచారములను గైకొంటున్నానా? నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న, నువ్వు పరిశీలించుకోవాల్సిన విషయం అది. అబ్బాయి లేదండి మేము పద్ధతులను, ఆచారాలను పాటించడం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే అన్యుల ఆచారం వీళ్ళు పాటించరు, అన్యుల పద్ధతులను వీళ్ళు పాటించరు. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. అయితే అన్యుల ఆచారం, అన్యుల పద్ధతులను పాటించటం లేదు, కానీ క్రైస్తవులు తీసుకొచ్చిన ఆచారాల పద్ధతులను ఎలా పాటిస్తున్నా అది ఎంత తప్పు, ఇది కూడా అంతే తప్పు. ఎందుకంటే దేవుని ఆజ్ఞను కాదని మనుషులు కల్పించినటువంటి, ఈ మనుషుల్లో ఎవరు వస్తారు? రోమన్ క్యాథలిక్లో ఉన్నటువంటి బిషపులు రావచ్చు, ఫాదర్స్ రావచ్చు, పెంతికోస్తులో ఉన్నటువంటి పాస్టర్లే రావచ్చు, లేదా పెద్దలు. అందుకే అక్కడ ఏముందంట, సంఘ పెద్దలు. అందుకే అక్కడ ఏముంది పైన 5వ వచనంలో, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్య ఆచారం చొప్పున నడుచుకొనక. అంటే పెద్దలు నియమించినటువంటి పారంపర్య ఆచారాలు, పెద్దలు నియమించినటువంటి పద్ధతులు, ఆచారాలు, నియమాలు పెద్దలు నియమించారు. దేవుని ఆజ్ఞకు వీరు ప్రాధాన్యతనివ్వటం లేదు, దేవుని ఆజ్ఞను గైకొనటం కోసం వీరు మూల్యం చెల్లించడం లేదు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ మనుషుల్లో అనేక మంది పెద్దరికాన్ని బట్టి, వాళ్ళ ఆస్తిని బట్టో, వాళ్ళ హోదాని బట్టో, వాళ్ళ పదవిని బట్టో, కారణాలు ఏదో ఒక దాన్ని ఆసరా చేసుకొని అనేకమైన ఆచారాల పద్ధతులను క్రైస్తవ్యంలో తీసుకొచ్చేసారు. అందుకే ఈరోజు చాలామంది మనుషుల యొక్క ఆచారాలను, పద్ధతులను పాటిస్తూ
దేవుని ఆజ్ఞను విడిచిపెడుతూ ఉన్నారు, దేవుని ఆజ్ఞను నిరాకరిస్తున్నారు, దేవుని ఆజ్ఞను పట్టించుకోవటం లేదు. ఇలాంటి వారు ఏమంటే దేవుని నోటితో గనపరుస్తున్నారే తప్ప వాళ్ళ హృదయం మాత్రం దేవునికి దగ్గర కాలేదంటే దేవుడు వారి హృదయంలో లేడు. దేవుడు వారిలో కానీ వారితో కానీ నివాసం చేయటం లేదు.